ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. అంతా ప్రశాంతంగా ముగిసింది. ఇక ప్రజలకు చేయాల్సిన పనుల మీద దృష్టి పెడితే సరిపోతుంది. ప్రజలకు నేను ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి, అలాగే రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి తీసుకోవాల్సిన సలహాలు సూచనలు ఏంటి, ఇలా నిమిషం తీరిక లేకుండా ఉదయం 10 గంటలకి సెక్రటరియట్లో అడుగు పెడితే సాయంత్రం 6 గంటల వరకు తనను కలవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా అపాయింట్మెంట్లు ఇస్తూ, ప్రతి ఒక్కరిని కలుస్తూ, ప్రతి ఒక్క సమస్య మీద కూడాను అధికారులతో రివ్యూ మీటింగ్లో బిజీగా గడుపుతున్నారు సీఎం విజయ్. అయితే ఇదిలా ఉంటే చాలామంది అధికారులకు మాత్రం ఒక సమస్యగా మారింది. తమ పిల్లలు విజయ్తో ఫోటో దిగాలి, విజయ్ని కలవాలి, విజయ్తో మాట్లాడాలి అనే కోరికే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సమస్య. ఇప్పుడంటే రాష్ట్రానికి సీఎం, కానీ సీఎం కాకముందు ఆయన ఒక సూపర్ స్టార్. తమిళనాడులో చాలామంది యూత్కి ఆయన ఒక ఐకానిక్ హీరో. ఆయనతో ఫోటో దిగాలి, ఆయన్ని కలవాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న కోరిక చాలామందికి అలాగే ఉండిపోయింది. అయితే ఇప్పుడు సీఎంతో పాటు పనిచేస్తున్న అధికారుల పిల్లలకు ఇదొక వరమే కాదు, అదొక సమస్య కూడా మారింది అధికారులకి. తమను సీఎం విజయ్ని కల్పించాలంటూ, సీఎంతో ఫోటో దిగించాలంటూ, సీఎంతో మాట్లాడే అవకాశం ఇప్పించాలంటూ అధికారుల పిల్లలు వాళ్ళని ఒత్తిడి చేయడంతో సీఎంతో చాలా ఇంపార్టెంట్ మీటింగు, ప్రజలకు సంబంధించినటువంటి ఏదో ఒక మీటింగు రివ్యూ జరుగుతూ ఉంటే, అక్కడ డిస్కషన్ జరుగుతుంటే ఈ అధికారి మాత్రం తన ఫోన్లో సెల్ఫీ దిగి నేను సీఎంతో పాటే ఉన్నాను, సీఎంతో రివ్యూ మీటింగ్లో ఉన్నానంటూ ఒక వీడియో తీశాడు. అయితే తాజాగా వినిపించిన సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ పిల్లలు అడుగుతున్న దాని ప్రకారం విజయ్ని చూపించాలి, విజయ్తో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఫోటోను ఏదో అడిగి ఉంటారనే వార్త బయటికి రావడం, సీఎంతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో చాలా ముఖ్యమైన మీటింగ్లో పాల్గొన్నానన్న సంగతి కూడా మర్చిపోయి ఆ అధికారి ఇట్లాంటి వీడియో తీసి పోస్ట్ చేయడం వైరల్గా మారింది. ఇలాంటి చిన్న సమస్యలే సీఎంకు రిమార్కుగా మారచ్చు అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. తన పని మీదే కాదు, ప్రజలకు చేయాలనుకున్నటువంటి హామీల మీద, ఆర్థిక పరిస్థితుల మీద, రాష్ట్ర అభివృద్ధి మీదే కాదు, అధికారుల విషయంలో కూడాను చాలా కఠినంగాను, హుందాగాను, అలాగే ఎంతో ఇమీడియట్ రియాక్షన్ ఉండేలాగా ఉంటే కనుక సీఎం ఇటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. లేదంటే కనుక ఇవన్నీ కలిపి ఆయనకు ఒక పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందంటూ సీఎం విజయ్ ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సూచన చేస్తున్నారు తమిళనాడు పొలిటికల్ అనలిస్టులు.